వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్. దేవి నవరాత్రుల సందర్భంగా బెజవాడ దుర్గమ్మకు భారీ కానుకలు వస్తున్నాయి. వజ్ర కిరీటంతో పాటు బంగారు ఆభరణాలను కానుకలుగా ముగ్గురు భక్తులు అందజేశారు. తాజాగా ప్రకాశం జిల్లా కొండేపి గ్రామానికి చెందిన కల్లకుంట అంకులయ్య రాజేశ్వరి దంపతులు 18 లక్షల విలువ చేసే 203 గ్రాము బంగారు సూత్రాలను అమ్మవారికి కానుకగా ఇచ్చారు. వీరు కొబ్బరి బొండాలు అమ్ముతూ జీవనం కొనసాగించడం కొసమెరుపు. చిత్తూరు జిల్లా పుంగనూరులో రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారు. హోం మంత్రి వంగలపూడి అనితతో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కాసేపట్లో పర్యటించనున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా ఇటీవల అదృశ్యమై హత్యకు గురైన చిన్నారి అస్ఫియా కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కోటిరెడ్డి సర్కిల్ నందు లలిత జ్యువెలర్స్ 56వ షోరూమ్ ను ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో సంస్థ చైర్మన్ ఎం కిరణ్ కుమార్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అండ్ జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పతో పాటు నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మూసీ ప్రాంత నిర్వాసితుల కోసం సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూసీ ప్రాంత నిర్వాసితులకు ఇళ్లతో పాటు జీవనోపాధి కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం 14 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా జీవనోపాధి కల్పించనున్నారు. తమిళ సినిమాలకు తెలుగులో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రజనీకాంత్, సూర్య, అజిత్, ధనుష్ వంటి వారి సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వస్తాయి. అయితే డబ్బింగ్ సినిమాలకు పేరు కూడా మార్చకుండా డైరెక్ట్ గా తెలుగులో రిలీజ్ చేయడాన్ని తప్పుపట్టారు ప్రముఖ రచయిత అబ్బూరి రవి. తెలుగు ప్రేక్షకుల్ని అగౌరవిస్తున్నారంటూ ట్వీట్ వేశారు. విశాఖలో దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక నగరవాసులతో పాటు ఇతర రాష్ట్రాల నుండి విశాఖకు వచ్చిన సింధీ, రాజస్థాన్, బెంగాలీ ప్రజలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం దాండియా డాన్స్ వేస్తూ సంబరాలు జరుపుకున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు వైసీపీ, సిపిఎం, డివైఎఫ్ఏ నాయకులు. ఇప్పటికైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో గద్దెలో వెలిసిన కనకదుర్గమ్మని భక్తులు పూజిస్తారు. ఎలాంటి దుష్ట శక్తులు ఆవహించినా అమ్మవారి సన్నిధికి వెళ్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. 4వ శనివారం అమ్మవారికి ఇష్టమైన 108 పిండి వంటలను మహిళా భక్తులు సమర్పించుకున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్న పోలవరం ప్రాజెక్టు సీఈఓకు చేదు అనుభవం ఎదురైంది. ప్రాజెక్టు సీఈఓ కారును ముంపు గ్రామాల నిర్వాహిస్తులు అడ్డుకున్నారు. తమ సమస్యకు పూర్తిగా వినకుండా వెళ్లిపోతున్నారని నిర్వాహిస్తులు నిరసనకు దిగారు.